సీరియల్ చూస్తే సంవత్సరాల కొద్ది కొనసాగుతూనే ఉంటాయి. వాటికి ఆరంభం ఎప్పుడైందో చెప్పలేము, అంతం ఎప్పుడైతుందో కూడా చెప్పలేము. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబము, బీజేపీ ప్రభుత్వం నిరంతర ధారావాహికంగా టీవీలలో ఒక సీరియల్ను తలపించే విధంగా నాటకాలకు, డ్రామాలకు తెరలేపినరు. ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ డ్రామా నిన్న అరెస్టు డ్రామాతో పతాక స్థాయికి వచ్చింది. అసలు ఇన్ని రోజుల నుంచి ఇంతమందిని అరెస్టు చేసి ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడము, రెండవది ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనంటే ఒక రోజు ముందు అరెస్టు డ్రామాకు తెరలేపడము దేనికి సంకేతం ఇది? అంటే అవినీతి మీద చర్యలు తీసుకున్నామని ఛాంపియన్షిప్ వాళ్ళు తీసుకోవాలని, సానుభూతుల కోటాలో వీళ్ళు ప్రజల సానుభూతి బొమ్మాలి, మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు, మమ్మల్ని జైలు పాలు చేస్తున్నారని చెప్పుకోవాలి వీళ్ళు అని ఇద్దరు కలిసి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడతో వస్తుండ్రు. ఈరోజు ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, దాదాపుగా 2022లో మొదలైన ఈ డ్రామా 2024 మార్చ్ ఎన్నికల నోటిఫికేషన్కు ఒక రోజు ముందు అరెస్టుతో పరాకాష్ఠకు తీసుకెళ్ళిండ్రు అని అంటే ఈ డ్రామాను తెలంగాణ ప్రజలు గమనిస్తలేరని వీళ్ళు అనుకుంటున్నారా? రెండవది, కల్వకుంట్ల కవిత గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రెండవది, తండ్రిగా కాకపోయినా కల్వకుంట్ల కవిత గారు శాసనమండలి సభ్యురాలు, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, పార్టీ అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యురాలని అరెస్టు చేస్తుంటే అక్కడికి రావాలి, అక్కడికి వచ్చే అధికారులను వివరాలు అడగాలన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలియదా? పోనీ ఇప్పటి వరకు కూడా చంద్రశేఖరరావు గారు అరెస్టును ఖండించలేదు. అరెస్ట్ ఎందుకు జరిగిందో, తన పార్టీ శాసనమండలి సభ్యురాలను ఎందుకు అరెస్టు చేసిండ్రో ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వలేదు. చంద్రశేఖరరావు గారి మౌనము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? మూడో అంశము, గతంలో ఎప్పుడు కూడా మొదట ఈడీ వస్తారు, తర్వాత మోడీ వస్తారు అనుకునేటోళ్ళం. నిన్న మాత్రం ఈడీ మోడీ కలిసే వచ్చిరా తెలంగాణకు. అంటే అవినీతి పరుల మీద చర్యలు తీసుకుంటున్నామనే ఛాంపియన్షిప్లో మోడీ గారు కోట్లు పడాలి, అయ్యో పాపం ఆడపిల్లని అరెస్టు చేసిండనే సానుభూతితోని బీఆర్ఎస్ కోట్లు పడాలి. సర్వేలని 12 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది అని కోడై కూస్తుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఈ రకమైన ఒక చీప్ పొలిటికల్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మోడీ గారు, కేసీఆర్ గారు ఈ డ్రామాలు కట్టిపెట్టి 10 సంవత్సరాలు మోడీ గారు తెలంగాణ ప్రజలకు ఏం చేసిండో, పేదలకు ఇండ్లు ఇచ్చిండా, రైతుల ఆదాయం రెండింతలు చేసిండా, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇప్పటికీ 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో, స్విస్ బ్యాంకులో ఉన్న లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నాడు. ఆ 15 లక్షల రూపాయలు ఎంతమంది ఖాతాలో వేసిండు? మనకు ఇస్తా అన్న పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదు? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు? ఐఐఎం ఎందుకు ఇవ్వలేదు? ఎన్టీపీసీలో ఇంకా 2400 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టులను ఎందుకు నిర్మించలేదు? గిరిజన యూనివర్సిటీ 9 సంవత్సరాలు ఆపేసి ఇప్పుడు ప్రారంభించడానికి కారణం ఏంది? మెట్రో విస్తరణకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు? ఇట్లాంటి చాలా విషయాలలో బీజేపీకి సమాధానం చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టి ఈరోజు ఈ అరెస్టులు, ఈ అవినీతికి వ్యతిరేకంగా మేము ఏదో చర్యలు తీసుకుంటున్నాం అన్నట్టుగా నాటకాలు ఆడుతున్నారు. ఈ నాటకాన్ని ప్రజలు గమనించాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో మేము ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు అన్ని రకాలుగా సహాయంగా నిలబడి ఒక విశ్వాసాన్ని కల్పించి స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో పరిపాలన అందిస్తున్నాము. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను దొంగ దెబ్బ తీయడానికి వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకము
ఒకవేళ ఇది నాటకం కాకపోయిన ఉంటే చంద్రశేఖరరావు గారు ఎందుకు ఇంతవరకు స్పందించలేదు? కూతురుని అరెస్టు చేస్తే తండ్రిగా అయినా స్పందించాలి. ఒకవేళ అలా స్పందించినప్పుడు శాసనమండలి సభ్యురాలను, పార్టీ సభ్యురాలని అరెస్టు చేస్తే పార్టీ అధ్యక్షుడిగా అయినా స్పందించాలి. రెండు విషయాలలో వారు స్పందించలేదు, పత్రికా ప్రకటన విడుదల కూడా చెయ్యలేదు అని అంటే, నిన్న మోడీ గారు వచ్చిన వారు కూడా ఈ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. తెలంగాణ రాష్ట్ర పర్యటనలో మోడీ గారు ఉన్నప్పుడే నిన్న మధ్యాహ్నం 1:20 ఈడీ అధికారులు వచ్చారు. 5:20 కవిత గారిని అరెస్టు చేశారు. 7 గంటల తర్వాత ఢిల్లీకి తీసుకెళ్ళినట్టున్నారు. అంటే పూర్తి సమాచారం మోడీ గారికి ఉన్నది కదా. ప్రధానమంత్రిగా వారి పర్యటన ఉన్నప్పుడు ఈడీ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఒక రాజకీయ పరమైన అంశంలో చర్యలు తీసుకుంటున్నంటే ఎందుకు మోడీ గారు నిన్న తన రోడ్ షోలో ప్రస్తావించలేదు? చంద్రశేఖరరావు గారు మౌనము, మోడీ గారి మౌనం వెనకాల ఉన్న వ్యూహం ఏంది? వీళ్ళు ఎందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు? అరెస్టు నేను ఖండించలేదు చంద్రశేఖరరావు గారు, అరెస్టును మోడీ సమర్థించలేదు. అంటే దీని వెనకాల కాంగ్రెస్ను దొంగ దెబ్బతీయాలనే ఎత్తుగడ ఉంది. తెలంగాణ సమాజం అంతా దీన్ని గమనించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. నేను అరెస్టును సందర్భం, ఇద్దరు నాయకుల యొక్క స్పందన రావాలి. ఒక ఆయన ప్రధానమంత్రి, ఒక ఆయన పార్టీ అధ్యక్షుడు. ఒక ఆయన అరెస్టు చేసిండు, ఇంకొక ఆయన అరెస్టు కాబడ్డాడు. ఫస్ట్ వాళ్ళిద్దరు బయటకు వచ్చి వాళ్ళ విధానం ఏందో మాట్లాడమనుండ్రి. వాళ్ళ విధానాలు మాట్లాడినాక ప్రజలు నిర్ణయిస్తారు వీళ్ళు ఎలాంటి నాటకాలకు తెరలేపిండ్రు, ఈ నాటకాలకు ఏ విధంగా స్వస్తి పలకాలను ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు ఇట్లాంటి చౌకబారు ప్రకటనలు చేయడం వారి స్థాయికి తగదు. వారు 12-13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు, మోడీ గారి మోడల్ అంటే ప్రజలకు ఏం చేసిండో వివరించి ఈ 10 సంవత్సరాల నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది, ఈ ప్రాతిపదికన మాకు ఓట్లు వేయండి అని తెలంగాణను అడగాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అవహేళన చేసి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు తలుపులు మూసి నిర్బంధించి తెలంగాణ బిల్లు ఆమోదించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిండ్రు. తల్లిని చంపి పిల్లను బ్రతికించిండ్రు అని మోడీ గారు మాట్లాడినరు. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే అవహేళన చేసి చట్టసభలలో మాట్లాడి రాజ్యసభలో, లోక్సభలో తెలంగాణను అవమానించిన మోడీ గారికి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడడానికి, తెలంగాణ అనే పదం పలకడానికి కూడా వారికి అర్హత లేదు. ఓట్లు అడగడం చాలా దూరం. ఈరోజు బీజేపీ నాయకులు ఎవరైనా సరే 10 సంవత్సరాల అవినీతి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదంటే సమాధానం లేదు. ఈ లిక్కర్ కేసు కూడా ఢిల్లీలో నమోదైన కేసు, ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నమోదైన కేసు. చాలామందిలో కల్వకుంట్ల కవిత గారు ఒకరు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి పాల్పడ్డ అవినీతి మీద ఒక్క కేసు అయినా ఎందుకు నమోదు చేయలేదు? బీజేపీ నాయకులు ఈరోజు సమాధానం చెప్పగలరా? బాండ్స్ ఇచ్చిండ్రని తీసుకున్నారని మీరు చెప్తున్నారు. అధికారికంగా మా దగ్గర సమాచారం లేదు. వాళ్ళ బాండ్స్ అదే కంపెనీ చాలా పేపర్లకు కూడా ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చిండ్రు. అది కూడా లంచంలో భాగమని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మీరేమి రాయొద్దు, వార్తలు రాయొద్దు, మీకు వ్యాపార ప్రకటనలు ఇస్తాం, ఆ రూపంలో మీకు కూడా కొంత వాటాలు పంచుతామని ఆ సంస్థ ఇట్లా చేసిందని కొంతమంది సివిల్ సొసైటీ వాళ్ళు వచ్చి మాకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈరోజు కాళేశ్వరంకి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినాం, 2 జడ్జిలను అపాయింట్ చేసినాం. ఒకటి విద్యుత్తు, 2 సాగునీటి.
అదేవిధంగా ఎన్డీఎస్ఏ కూడా కంప్లీట్గా అథారిటీ ఇచ్చినాం. సాంకేతికపరమైన నిర్వహణలో నిర్మాణంలో జరిగిన లోపాల మీద నివేదిక రావాలని, ఆ నివేదికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది. ఈ దేశము పట్టపగలు అర్ధరాత్రి పూట ముంబైలో AK-47 పెట్టి దేశ ప్రజల్ని కాల్చి చంపినా కూడా కసబును కూడా ఉరేయాలంటే ఒక చట్టబద్ధమైన విచారణ చేసిండ్రు. ఈ దేశంలో విచారణ చేయకుండా శిక్షలు విధించే విధానం లేదు. ఎవరైనా అట్లా చేస్తే తప్పిదం అవుతుంది. మేము ఆల్రెడీ ఎవరెవరి మీద ఏం చర్యలు తీసుకుంటున్నాము, ఏం విచారణకు ఆదేశించినాం మీకు వార్తలు వస్తూనే ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. ఏదైనా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం కక్షా సాధింపు చర్యలకు పాల్పడదు. అదే సమయంలో అక్రమాలకు పాల్పడిన వాళ్ళని ఎవరిని మినహాయింపు ఇవ్వదు. చట్ట పరిధిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటాము. వాళ్ళ పార్టీలో ఉన్న గందరగోళం, కుటుంబంలో ఉన్న తగాదాలను ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తున్నాడు. ఆయన పాపం జాలి పడాల్సిన సందర్భం. నిన్న అక్కడికి వెళ్ళిండు, చేతులు కట్టుకొని నించున్నాడు. ఇవాళ ఇట్లయింది, రేపు ఎట్లయితుందో అని. రమేష్, ఇప్పుడు నేను ప్రభుత్వం విషయంలో మొట్టమొదట బీఆర్ఎస్ నాయకులు ఇది 3 నెలలు కూడా మనుగడ సాధించారు, మేము పడగొడతామని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు. శాసనసభలో ఉన్న కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు, కేసీఆర్ కూడా అంతర్గత సమావేశాలలో ఈ ప్రభుత్వాన్ని మనుగడ సాగనీయము, పడగొడతామని బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. సేమ్ డాక్టర్ లక్ష్మణ్ గారు బీజేపీ నాయకులు కూడా ఈ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల తర్వాత పడిపోతుందని వారు అన్నారు. వీరి దగ్గర ఉన్నది 39, వారి దగ్గర ఉన్నది 8. ఏ లెక్కలు కూడినా కూడా వీళ్లకు లెక్క కుదరదు. వాళ్ళిద్దరు కలిసి మా ప్రభుత్వం మీద కుట్ర చేస్తే తప్ప వాళ్ళు అనుకుంటున్న కార్యాచరణ అమలు జరగదు. మరి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామని ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వాళ్ళు, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన వాళ్ళు ఇద్దరు ఒకే రకమైన రాగం ఎత్తుకుంటున్నారు. ఈ ఒకే రకమైన రాగం ఎత్తుకుంటున్నప్పుడు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మాకు లేదా? ఒకవేళ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడితే చూస్తూ ఊరుకుంటామా? ఇది సహించేదా? రెండవది, చాలామంది శాసనసభ్యులు నన్ను వచ్చి కలుస్తున్నారు కదా, నియోజకవర్గాల అభివృద్ధి కోసం వచ్చినప్పుడు వాళ్ళతో యథాలాపంగానో పిచ్చాపాటో లేకపోతే పరిస్థితుల మీద మేము చర్చ చేస్తాం కదా, వాళ్ళు కూడా మాట్లాడతారు కదా. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, సార్ మా వాళ్ళు కూడా మనము బీజేపీ కలిసిపోతున్నాం, ఎన్నికల తర్వాత మన ప్రభుత్వం వచ్చేస్తుంది, మీరెవ్వరు చింతించకండి, మళ్ళీ మనదే అధికారం అని కొంతమందికి ఆల్రెడీ మంత్రి పదవులు కూడా హామీలు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు అని వీళ్ళకు పైత్యం ముదిరింది సార్. అట్లాంటి పరిస్థితి ఏదైనా వస్తే మేమంతా సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి. ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి శాసనసభ్యులను కలిసి నియోజకవర్గ సమస్యలు వింటున్నాడు. మేము అందులో ఉన్న 10 ఏళ్ళలో మేము ఎన్నడూ చూసిందే లేదు సార్, నువ్వు టీవీలలో తప్ప మా బాధ మా గోడు విన్నదే లేదు. ఈ మాత్రం స్వేచ్ఛ ఉంటే స్వేచ్ఛ ఉన్న ప్రభుత్వాన్ని మళ్ళీ వదులుకొని నిర్బంధాలు తెచ్చుకుంటామా సార్? నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చి మీకు అండగా నిలబడతాను సార్, మీ పక్కన నిలబడతావు, నువ్వు ఎట్లా చెప్తే అట్లా అని ఎమ్మెల్యేలు నాకు చెప్తున్నారు కదా. నేను అందుకే చెప్పిన, నిజంగానే ఆ పరిస్థితి ఉత్పన్నమైతే ఒక్కసారిగా మేము నిర్ణయించుకుంటే ఇక ఆ 3 4 తప్ప 5వ మనిషి వాళ్ళకి మిగిలడు. కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి అతి తెలివితేటలు ఇంకా మానేయాలి. మేము ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి ఒక మంచి పరిపాలన అందించాలని పాలన మీద మాత్రమే దృష్టి పెట్టినము. పార్టీ ఫిరాయింపులను కానీ కక్ష సాధింపులను కానీ మేము చేపట్టాలని అనుకోలేదు. అందుకే వచ్చిన మొదటి రోజు నుంచి రోజుకు 18 గంటలు మేము, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండి ఒక మంచి పరిపాలన, తెలంగాణ మోడల్, వైబ్రెంట్ తెలంగాణ దేశ ప్రజలకు చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఒకవేళ ప్రభుత్వాన్ని పడగొట్టే పోటీ వాళ్ళు పెట్టిండ్రు అనుకో, దాన్ని నిలబెట్టే ప్రయత్నం కూడా మేము చేస్తాం కదా. కాపాడే ప్రయత్నం కొంతమంది చేస్తారు, ఎదుర్కొనే ప్రయత్నం మేము చేస్తాం. దీన్ని నిలబెట్టి వాళ్ళకు గుణపాఠం చెప్పేవాళ్ళు వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కోరుకుంటే నేను ముందు నుంచి ఎప్పుడు కూడా నేను మీకు చెప్తాను, ఏ దానికైనా నేను సిద్ధం.
కాకపోతే మొదట వాళ్ళు కోరుకోవాలి ఏందనేది. నేను ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి చిత్తశుద్ధితోని పరిపాలనను ముందుకు తీసుకెళ్తున్నా. నన్ను నా పని చేయనిస్తే ప్రతిపక్షాలుగా మీ పని మీరు చేసుకోవచ్చు. నాకేదో కాళ్ళలో కట్టబెట్టాలి, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే 10 ఏళ్ళు ప్రతిపక్షంలో మిమ్మల్ని దించుతామని చెప్పినాం, దించి చూపించినాం. ఇప్పుడు కూడా మీ ద్వారా స్పష్టంగా చెప్తున్నా, పడగొట్టాలన్న ఆలోచన మీరు చేస్తే మీరు నిద్ర లేచే లోపల మీ పక్కన ఎవడూ ఉండరు, మీరు తొడుక్కున్న బట్టలు కూడా ఉండవు. లేదు చూసుకుంటే ఎమ్మెల్యేల సంగతి చాలా దూరము. అట్లా ఒకవేళ వాళ్ళు కోరుకుంటే నాకు ఏమీ అభ్యంతరం లేదు. మీరు తారీఖు చెప్పండి, పడగొట్టేది ఏందో చెప్పండి, దాని పరిణామాలు ఏందో నేను చెప్తా. తారీఖు నిర్ణయించుకోమని చెప్తున్నాను నేను. ఒకవేళ ఈ ప్రభుత్వాన్ని పడగొడతాము అని మీరు బింకాల కోసం పొంకనాల కోసం మాట్లాడుకుంటే నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే పొంకనాల పోసిగానికి 3 ఎడ్లు 36 దొడ్లు అని వెనకడికి పెద్దోళ్ళు చెప్పారు. పొంకనాల కోసం అయితే నాకు అభ్యంతరం ఏం లేదు. కానీ ఇట్లేదన్నా వ్యవహారం చేస్తే మాత్రం దానికి తగ్గ ప్రణాళిక మా దగ్గర సిద్ధంగా ఉన్నది. ఎవరేం మా మిత్రులు ఈ ఒక మంచి ప్రభుత్వం పడిపోతుందేమో అని ఎవరు ఆందోళన చెందాల పని లేదు. 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటుంది. 94 నుంచి 2004 10 సంవత్సరాలు టీడీపీ ఉన్నది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలోనే, 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. 2023 నుంచి 2034 వరకు 10.5 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాము. ఇప్పటికన్నా ఆయన జ్ఞానోదయం అయింది. గతంలో ఆయన ఏం మాట్లాడినా ఒకసారి సోషల్ మీడియాలో పెడుతురు, చూసుకోమని. ముఖ్యమంత్రిగా శాసనసభలో ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఏం మాట్లాడిండు, బయట ఏం మాట్లాడిండు, సభలలో ఏం మాట్లాడిండు ముఖ్యమంత్రిగా ఒక్కసారి చూడమన్నారు. అంతెందుకు నల్గొండలో సభలో ముఖ్యమంత్రిని పట్టుకొని ఎన్ని మాటలు అన్నాడు మీరు తీయండి. రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాలు సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రశేఖరరావు నల్గొండ జిల్లాలో బహిరంగ సభలో ముఖ్యమంత్రిని పట్టుకొని ఎన్ని మాటలు మాట్లాడినా మీకు ఒక్కసారి చూడండి. ఆయన అహంకారము ఇంకా కూడా అనగలేదు. हमारा लुक कहीं पर भी अलग नजर नहीं आया. हम लोग हमेशा एक ही बात बोलते, आपको क्या चाहिए, आइस और नाइस. आइस का मतलब इनकम टैक्स, सीबीआई, ईडी. नाइस का मतलब नारकोटिक्स, इनकम टैक्स, सीबीआई, ईडी. तो मोदी जी का फ्रंटल ऑर्गेनाइजेशन है ये फ्रंटल ऑर्गेनाइजेशंस को जब जब चुनाव आएंगे तब तब वो फ्रंटल ऑर्गेनाइजेशन को इस्तेमाल करने के लिए कोशिश कर रहे. इससे पहले ईडी पहले आते थे, बाद में मोदी जी. कल अचानक तेलंगाना में ईडी और मोदी दोनों मिलके एक साथ साथ में आ गए. तो ये केस का मामला तेलंगाना से कोई लेना देना नहीं है. दिल्ली से ये केस जुड़ा हुआ है. केजरीवाल सरकार के खिलाफ केस बना है. वो सिलसिले में बहुत सारे लोग अरेस्ट हो गए. उसमें 4-5 लोगों को तेलंगाना से भी उठाए. तो इसमें कांग्रेस का जो अप्रोच है मोदी जी सरकार के खिलाफ, तेलंगाना को वही सोच है. हमारा केंद्र अध्यक्ष या हमारा पार्टी नेता लोग जो बोल रहे हैं वही बात हम मदद दे रहे हैं. इसमें कोई फर्क नहीं है. मगर तेलंगाना में जो नाटक चल रहा है ये नाटकबाज बंद करो बोल के हम कह रहे हैं. See, I don't change my stand. Still I am supporting my party stand. Here
In tunes of Modi only they are playing. Just one day before the notification, they have arrested Kavita for political benefit for BRS and BJP. They are acting like their frontal organization. So still my statement is same. I don't change my stand. This arrest also part of the politics. Influenced by Narendra Modi ji. అంటే ఏ బాండ్స్ ఎవరికి ఇచ్చిండ్రో ఆ లెక్క కూడా బయట పెట్టమని సుప్రీంకోర్టు చెప్పింది. బాండ్స్ కొనుగోలు చేసిన సంస్థలు, నిధులు తీసుకున్న సంస్థలు ఉన్నాయి. కొనుగోలు చేసింది ఎవరు, ఏ సంస్థలకి బాండ్స్ ఇచ్చిందని తేలినప్పుడు నిర్దిష్టమైన ఆరోపణ చేయొచ్చు. ఆ వివరాలు లేకుండా మనం ఏది మాట్లాడినో గాల్లో మాట్లాడినట్టుగానే ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది, మీరు కొనుగోలు చేసిన బాండ్స్ ఎన్ని, ఏ రాజకీయ పార్టీలకు ఇచ్చిండ్రో కూడా మీరు వివరాలు బయట పెట్టాలని చెప్పింది. ఆ వివరాలు వచ్చిన తర్వాత పూర్తి వివరాలతోని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఏందేంది? ఎస్, డెఫినెట్గా నేనే ప్రకటించిన రాబోయే పార్లమెంట్ ఎన్నికలు మేము రెఫరెండంగా భావిస్తున్నాం. మా పనితనాన్ని 100 రోజుల పరిపాలన దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని ఓటేయమని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజలకు మేము స్పష్టంగా చెప్పినాము, మేము నిర్దిష్టమైన హామీలు ఇచ్చినాము, వాటిని తప్పకుండా అమలు చేస్తాము. మా పరిపాలనను కొలబద్దగా పెట్టుకొని మీరు ఓటేయండి అని చెప్తున్నాం. 10 ఏళ్ల మోడీ పరిపాలన, 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన, 100 రోజుల మా పరిపాలన మీ కళ్ళ ముందు ఉంది. ఈ మూడింటిని విశ్లేషించి మూడింటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని ఓటేయండి, ఇది మా ప్రభుత్వానికి రెఫరెండమే. నేను అనేది ఏంటంటే ఇది ఎన్నికల స్టంట్. చంద్రశేఖర్ రావే ఇంతవరకు ఖండించలేదు, ఇంతవరకు తను దీని పట్ల విధానం ప్రకటించలేదు. ఈ అరెస్టు పట్ల చంద్రశేఖరరావుకే ఈ విషయంలో విధానం లేదు, ప్రకటన లేదు. ప్రతిపక్షాలుగా మేము చెప్పేది ఒకటే, అవినీతి పరులు ఎవరున్నా శిక్షించాల్సిందే. కానీ ఆ ముసుగులో మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరోజు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు మొత్తం పెద్ద డ్రామాకు తెరలేపి ఒక పెద్ద డ్రామా కంపెనీని నడుపుతున్నట్టుగా అనిపిస్తుంది. చారి గారు, తండ్రిగా కూతురుని అరెస్ట్ చేస్తుంటే రావాల్సిన బాధ్యత లేదా? ఎందుకు రాలేదు? మీరేం చెప్తారు? ఇక వాళ్ళని ఏం చేస్తాం చెప్పు. వాళ్ళ ఈ దేశానికి రాష్ట్రపతిని చేసింది దళితులను కాంగ్రెస్ పార్టీ, వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ సిఎల్పి లీడర్గా దళితుని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దళితుడు. సో మాకు దగ్గు నేర్పొద్దు. మోదీ గారికి ఏదైనా ఓట్లు వేయించుకోవాలన్న ఆలోచన ఉంటే ఏదైనా మాట్లాడమనుంది. బంగారు లక్ష్మణ్ కూతుర్ని అవమానించిండ్రు, జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి బీజేపీ కుట్ర చేసి ₹1,00,000 లంచం కేసులో పార్టీ అధ్యక్షుడిని ఇరికిచ్చిండ్రు వాళ్ళే. అంటే ఒక దళితుడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అయితే అతను 3 ఏళ్ల సమయాన్ని కూడా పూర్తి చేయనీయలే. ఇవాళ వారి కుటుంబాన్ని వీధికి వదిలేసిండ్రు, బంగారు లక్ష్మణ్ గారి కుటుంబాన్ని. ఈ విషయాలన్నీ కూడా మోడీ గారు దృష్టిలో పెట్టుకొని వాటిని కూడా ప్రస్తావిస్తే బాగుంటుంది. టికెట్ కాదు, గౌరవం అన్న నేను. గౌరవం వేరు, టికెట్ వేరు. టికెట్లు పరిస్థితులు పరిణామాలను బట్టి టికెట్లు ఇస్తారు, టికెట్లకు కొలబద్దలేదు. గౌరవం గురించి మాట్లాడుతున్నాం. ఆ కుటుంబానికి జరిగిన అవమానం వాళ్ళ కూతురే వచ్చి ఏం చెప్పిందో నాకు తెలుసు, నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు. తప్పకుండా బంగారు లక్ష్మణ్ గారు ఒక దళిత నాయకుడు, ఈ ప్రాంతం నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన నాయకుడు. వాళ్ళ కుటుంబానికి గౌరవం ఉండాలని మేము కోరుకుంటున్నాము, గౌరవం ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము.
శ్రీనివాస్ ఏదో కంకణం కట్టుకొని జేబులో కాగితం పెట్టుకొని వచ్చినట్టున్నాడు చూస్తుంటే. ఏది కూడా అసలు ఆ రేట్ చేసింది మేమే కదా, మా ప్రభుత్వమే కదా. 100 కోట్ల అవినీతి జరిగిందని తేల్చింది మేమే కదా. లెక్కలు తేలకుంటే కనిపించిన వాళ్ళ అరెస్ట్ చేసుకుంటూ పోతాం. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి పాత వాళ్ళని విడిచిపెట్టమనే మన ఎజెండా ఉందా నీ దగ్గర? దీని మొత్తం ఆఖరి వరకు లబ్ధిదారుడు కూడా వాని వెనకాల ఉన్నాము, తీగ పట్టుకున్నాము. డొంకంతా కదలాలి, డొంకను మొత్తం కదిలిస్తాం. దాని వెనకాల ఉన్న దొరల్ని నువ్వేమైనా కాపాడి ఇప్పుడు బినామీలను అనామకులను పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తే అయిపోద్దని అనుకుంటున్నావు. అట్లా లేదు, లోతుకెళ్ళి. आप ये बोल रहे हैं कि दलित और कई सारे जो माइनॉरिटीज है उनके लिए हम लोग एक स्पेशल रिजर्वेशन देंगे एक तरफ, दूसरी तरफ होम मिनिस्ट्री सीए लेके आने के लिए एक इम्प्लीमेंटेशन बात की है। तेलंगाना गवर्नमेंट का स्टैंड क्या है? कल ही दिखाया था मैं, आप नहीं आए शायद इफ्तार में। हम साफ साफ कह दिए सिटीजन अमेंडमेंट एक्ट से लेकर 4% रिजर्वेशन फॉर माइनॉरिटीज जो निकालने के लिए, दबाने के लिए जो भारतीय जनता पार्टी कोशिश करे, सख्त हम लोग उनके खिलाफ है। हम लड़ेंगे इस चुनाव में, भारतीय जनता पार्टी को हरा देके ऐसे मामलों में देश को कतरा पहचाने का लाने के लिए कोशिश किए तो हम खामोश नहीं बैठते। ये देश को आज़ादी दिलाए सो पार्टी कांग्रेस है। इस देश को बचाने का जिम्मेदारी हमारे। माइनॉरिटी को 4% रिजर्वेशन दिए हमें, 4% रिजर्वेशन निभाने के लिए हम पूरे कोशिश करेंगे। अमित शाह या नरेंद्र मोदी जी या उनके कोई भी नेतागण कुछ भी भाषण देने दो, మీ ఛానల్ ఏం తల్లి క్వశ్చన్లు ఎక్కువైనాయి. ఇక మీరు చూస్తుండండి, అన్ని ముందే చెప్తే మళ్ళీ మీరు ప్రెస్ మీట్ కూడా రారు. మీకు కూడా ఆసక్తి ఉండాలి కదా. ఏం రవీందర్, నెంబర్ మీరే చూస్తారు కదా, ఇప్పుడు నేను చెప్పడం ఎందుకు? I have not said vendetta politics. I have said stunt, drama. Yes, stunt. It is stunt. Time and again, I am reiterating my statement. I am on record. This is an stunt. The time of arrest, the time of Modi visit, statements by TRS. You collaborate all these dots, then you will know what is happening in Telangana. ఎట్లా మల్లారెడ్డి స్టేట్మెంట్గా చూస్తా. అది ఇచ్చింది మల్లారెడ్డి గారి స్టేట్మెంట్, మల్లారెడ్డి గారి స్టేట్మెంట్ లాగానే చూస్తా. నిజమే, సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన పాపాలు ఇంకా అవి ముందుకు జరుగుతూనే ఉన్నాయి. అందుకే నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాము. ఆ పార్టీ ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా అడ్డగోలుగా వ్యవహరించడంతో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు.